హాయ్, మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఈరోజు కూడా మంచి విషయం, చాలా అద్భుతమైన విషయం. అదేవిధంగా ఈలోపు మీరు ఏం చేస్తారంటే లైక్ కొట్టండి, అలాగే ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏంటి అంటే, రేపు వచ్చేది బుధాష్టమి. ఈ బుధాష్టమి రోజు మనం ఏం చేయాలి? బుధాష్టమి రోజు మనం చేయవలసింది, మనకి ఏవైనా అప్పుల బాధలున్నా, లేకపోతే తీరని ఇబ్బందులున్నా, మనకు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి నష్టాలు వస్తున్నా, లేకపోతే కలిసిమెలిసి వ్యాపారం చేస్తున్నప్పుడు ఏవైనా నష్టాలు వచ్చినా, ఏవైనా రావాల్సినవి ఆగిపోయినా, బాకీలు గట్రా, అలాగే మనం కొనాలనుకున్న భూమిని కొనలేకపోతున్నాం, ఇలాంటివన్నిటికి కూడా రేపు చాలా అద్భుతమైన రోజు అష్టమి. బుధవారం నాడు అష్టమి కలిసి వచ్చిన రోజు. అదేవిధంగా రేపు మనకి కార్తీక మాసంలో వచ్చే ఆఖరి బుధవారం. ఈరోజు అష్టమి కూడా కలిసి వచ్చింది కాబట్టి మనం చేయవలసింది ఏంటి అంటే, ప్రత్యేకంగా రేపు తెల్లవారు లేచి శుభ్రంగా నదీ స్నానము, వీలైన వాళ్ళు నదీ స్నానము, లేని వాళ్ళు శివాలయం దగ్గర కానీ కోవిల దగ్గర కానీ స్నానం చేయండి. మీరు వెళ్ళి శివాలయంలో స్వామివారిని దర్శించుకోండి. అదేవిధంగా మీకు వీలైతే అభిషేకం చేయించుకోండి. లేకపోతే అక్కడే ఉన్న ఆదిత్యాది నవగ్రహాల్లో బుధగ్రహానికి ప్రీతిగా పెసలు కానీ లేదా పెసరపప్పు కానీ దానం ఇవ్వండి. లేదా స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఇలా చేసుకుంటే స్వామివారికి 9 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మీకున్న అప్పుల బాధలు, అలాగే సర్వ బాధలన్నీ కూడా తీరుతాయి. బుధాష్టమి మర్చిపోవద్దు. జయం.